సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డు కస్తూర్బా కాలనీకి చెందిన ఇటుకబట్టి కార్మికుడు మంద సదానందం 3 నెలల క్రితం జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా బీఆర్ఎస్ మాజీ ఏఎంసీ డైరెక్టర్ కూతాటి విజయ్ భాస్కర్ అండగా ఇచ్చారు. గత 3 నెలలుగా సదానందం కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వైద్య చికిత్స ఖర్చులను భరిస్తూ పెద్దన్నెల బాధ్యత తీసుకున్నారు. తాజాగా కుటుంబ అవసరాల కోసం సుమారు 20,000 విలువైన 3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. నిరుపేద కుటుంబం కష్టకాలంలో అండగా నిలిచిన కోతాటి విజయభాస్కర్ సేవాభావాన్ని స్థానికులు కాలనీ ప్రజలు అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం కేబీ కాలనీలో నివాసముంటున్న పలు పేద కుటుంబాలను పరామర్శించి 25 కిలోల బియ్యాన్ని అందించారు. ఆయన కూడా సేమ్ లాస్ట్ మనకి నెల 15 రోజులు మొత్తం ఇలా హాస్పిటల్ టెన్షన్ లేదు. ప్రైవేట్లో టైం పడుతుంది వస్తు మొత్తం ఇప్పుడు రేపు సోమవారం కాక సోమవారం ఏం డ్రెస్సింగ్ చేతికి ఆపరేషన్ మస్తు ఇక్కడ ఆపరేషన్ బిస్కెట్లు చేపతో కూడా పెట్టే వాళ్ళ ల్యాండ్ ఇష్యూ వస్తా అన్నాను. మనం విట్రా లేకపోతే బాబాని బాబాయ్ అమ్మ బాధపడుతున్నామా భాస్కర్ స్వప్న ఉన్నారు ఫోన్ చేయాలి. హుస్నాబాద్ పట్టణంలో జ్యోతినగర్ ప్రాంతంలో కేబికాలకు చెందిన మంద సదానంద గారికి
కారు ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ బాగా దెబ్బతినడం జరిగింది, విరగడం జరిగింది, చెయ్యి కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది. దాంతో వాళ్ళ కుటుంబం వినబడ్డది. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. వారి జీవనం కూలినాలు చేసుకొని బతుకుంటే తరుణంలో ఇట్లాంటి ప్రమాదాలు చాలా బాధాకరం. ఆ గాయపడిన బాధితులను ఆదుకోవడం కోసం ఈ కేబీ కాలనీలో పోటీ చేసిన 1వ వార్డులో పోటీ చేసిన కుర్తాడు భాస్కర్ గారు, అదేవిధంగా స్వప్న గారు ఇద్దరు వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం దాదాపు 3 నెలలకు సరిపోయే వంట సామాగ్రిని వారికి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా చాలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళని అభినందిస్తున్నాం. పేదవారు కష్టపడి పనిచేస్తున్న వారికి ఇట్లాంటి ప్రమాదాల వల్ల కుటుంబం వెనుకబడే పరిస్థితి ఉన్నది. వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. దాదాపు 1 సంవత్సరం పాటు ఆయన లేవలేని స్థితిలో ఉన్నది. అంటే అతనికి 2 పిల్లలు, ఒక తల్లి, భార్య, వీళ్ళంతా ఆయన మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఆయన జీవనం వెనుకబడింది. వారిని ఆదుకోవడం కోసం మన భాస్కర్ స్వప్న గారు ముందుకు రావడం నిజంగా వాళ్ళని అభినందిస్తూ వారు కూడా మరింత మంది ఎవరైనా సహకారాలు ఇచ్చే వారు కూడా అందించాలని చెప్పి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తారు.